Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో నాటుకోడి కూర సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను చేసే పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. కోడి కూరకు కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీల్చి పెట్టుకోవాలి. వెల్లుల్లి, అల్లము అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇవి పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత 2 మీడియం సైజు టొమాటోలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గరం మసాలా దినుసులండి, 2 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు అండ్ 1/2 స్పూన్ మిరియాలు ఇవన్నీ ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. పసుపు, ఉప్పు అండ్ కారము అండ్ చికెన్. చూడండి, ఫస్ట్ మనం మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాము. మనం గరం మసాలా దినుసులు తీసుకున్నాం కదా, అవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఈ టైంలోనే మీకు కొబ్బరి కావాలంటే ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టైంలో ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత అల్లము, వెల్లుల్లి, ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ వేయడం వల్ల మనకు గ్రేవీ థిక్గా వస్తుంది. ఇదండి, స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా, ఈ టైంలో మనం పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ అల్లం వెల్లుల్లితోనే పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ థిక్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకున్నాను. తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఈ టొమాటోలు మెత్తగా మగ్గి గ్రేవీలా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, టొమాటోలు అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది.
మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలో కారం అండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను 2.5 స్పూన్స్ వరకు కారం వేసాను. ఏమంటే నాటుకోడి కూర కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దీన్ని కారం కూడా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి, బాగుంటుంది కూర. ఐదు నిమిషాల తర్వాత చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు హై ఫ్లేమ్లో అండ్ 2 విజిల్లు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చేసాయి, కుక్కర్ కూడా చల్లారింది. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. గ్రేవీ కొంచెం మీకు ఇలాగే కావాలంటే ఉంచుకోండి, లేకపోతే కొద్దిగా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచితే గ్రేవీ దగ్గర పడుతుంది. చూడండి ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. గ్రేవీ కూడా చూడండి ఒక 5 నిమిషాలకి దగ్గర పడుతుంది. అంతే అండి, మన సింపుల్ అండ్ ఎమ్మీ నాటుకోడి కూర రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.